లాస్ట్ ఏప్రిల్ 16 కల్లా దిగిపోతాడు. ఎట్లా జ్యోతిష్యం దిగిపోతాడు. మన రోజు చూస్తున్నాము ఆయన చేసే పథకాలు ఏంటి ఏంటి అనేదైనా ఏప్రిల్ 16 కల్లా ముస్లింల ఓట్ల కోసం ఆకర్షణ కోసం అభివృద్ధికి ముస్లిం పడుకో ఏం పడదు. ఎవరు ఇస్తే మాత్రం పడవు. ఎందుకంటే మళ్ళీ ఆయన దించేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ సంగతి తెలిసిపోయింది మనం. ఈ ఎలక్షన్ అయిపోయినాక తెలుస్తుంది భవిష్యత్తు ఏంటిది అనేది. నేనైతే అంటున్నా ఏప్రిల్ 16 లాస్ట్ అయిన డెడ్ టైం. అది ఇక మనకు పక్క మన 100% మనం గెలుస్తాం. అదైతే నమ్మకం ఉంది. బంగారం రాలేదు, స్కూటీలు రాలేదు, కళ్యాణ లక్ష్మి అనేది లేదు, గ్యాస్ బిల్ అన్నారు గ్యాస్ లేదు, కరెంటు బిల్ అన్నారు కరెంటు బిల్లు లేదు, బస్ ఫ్రీ అని చెప్పారు. ₹20 ఇప్పుడు ₹30 డబల్ ఇచ్చాడు. 6 పైసలు మొగలు ప్రొడ్యూషన్ చేస్తున్నాడు. మన దగ్గర ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు చొక్కా పని అవుతుంది. ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి నేను 150 కోట్లు వచ్చినాయి అవన్నీ మాటలు మాట్లాడాలి. అన్ని శంకుస్థాపన చేసి నిర్మాణం కానీ ఇక్కడ కూడా పని అవుతుంది. అట్టకి సపరేట్ ఇస్తాను, కోడలికి సపరేట్ ఇస్తాను. అది లేదు. ఆడపిల్లలకి తప్ప ఏం చేసి ఏం లేదు. మన దాంట్లో చూస్తున్నా ఏమమ్మా బస్ వస్తున్నా. ఎందుకంటే చార్మినార్ చాయడానికి వస్తున్నా అంటున్నాను. ఇదేం చెప్తాం బస్ ముస్లాం అడిగితే దానికి సమాధానం చెప్పకుండా బస్ అనేది ఉపయోగపడాలి. మనం అందరికీ పిల్లలకి ఇవ్వండి. రేవంత్ గారు అయితే మీరు ఆయన బంగారు మీద గుడికి చూస్తే మొత్తం రోడ్ల మీద వాడుకుంటుంది. డ్రైనేజ్ వాటర్ ఏముంది ఏమి లేదు. మొత్తం ఇదే కంట్రోల్ లేకుండా నాకైతే మాట ప్రాబ్లం చాలా ఉంది సార్. 365 రోజులు ప్రాబ్లమే. వాటర్ బిల్ వస్తుంది. వాటర్ బిల్ వస్తుంది. నాకు వస్తుంది. నాకు అప్పటి నుంచే వస్తుంది. కేసీఆర్ సార్ చేసింది అది. ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళ పెద్ద బిల్లులు అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ సార్. ఇంతమందికి బీసీ బంధు వాళ్ళకి చేతుల దాకా వచ్చి చెక్కులు పాస్ అయ్యి శాంక్షన్ అయిన లెటర్లు డబల్ బెడ్రూమ్ చాలా మనం అలాట్ చేస్తాం. వాళ్ళకి డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు కదా. డబల్ బెడ్రూమ్ కూడా పెట్టారు. డబల్ బెడ్రూమ్ కూడా వాళ్ళు అదే అస్త్రం వాడుతున్నారు కదా. మన లెక్క దేశంలో ఇండియా లెవెల్లో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఇన్ని డబల్ బెడ్రూమ్ ఇట్లా పెద్ద కొల్లూరులో మన గోపియాలు ఉన్నప్పుడు 3,000 డబల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేసి డబల్ బెడ్రూమ్ లో కొల్లూరులోనే కాదు మరి రైమందాల్లో కూడా కట్టేది. ఇప్పుడు నిజంగానే డబల్ బెడ్రూమ్ ఇచ్చింది. అవకాశం వాటర్ ఏ గవర్నమెంట్ 130 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది. 65 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. కానీ ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీలో వాటర్ ఫ్రీ అని వాళ్ళ నోటికే రాదు. అది కేసీఆర్ చేసింది. పేదలకు డబల్ బెడ్రూమ్ పెద్ద పెద్ద బిల్డింగ్ మల్టీ స్టోరీ బిల్డింగ్ కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు కరెంట్ పోతా ఉంది వస్తా ఉంది. ప్రజలు ఇవన్నీ గమనించారు. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు కదా ఏమని ఫ్రీ బస్ ఉంది 200 యూనిట్లు వచ్చింది కాదండి. ఇప్పుడు వాళ్ళు ఫ్రీ బస్ పెట్టింది తప్పులేదు. అది పెద్ద పనేం కాదు. అది భర్తలకు ఏం చేసి డబల్ ఛార్జ్ చేసి ఆడలకు ఫ్రీ ఇచ్చినట్టే భార్యకు ఫ్రీ ఇచ్చినట్టే భర్తకు డబల్ ఛార్జ్ చేసినట్టు. ఈ ఆడేమైంది నువ్వు ఫ్రీ ఆడిచ్చినట్టే. మళ్ళీ ఆటోలో కడుపు కొట్టాడు. 161 మంది ఆటోలో చదివినట్టు.
వాళ్ళకి ఏది వాళ్ళ ఉసురు పోసుకుంటారు. ఏం కూడా రేట్లు పెంచినా కొద్దిగా పెంచుతా ఉన్నారు. పోనీ మనకు అంతకుముందు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత కావాలి మొత్తం -5 అయిపోయింది. మరి ఎందుకైంది? కంట్రోల్ చేయక అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, మనం కాదండి.